పొరుగు దేశం పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుంది. ఇప్పటికే ఆ దేశాన్ని ఆర్థిక కష్టాలు ముంచెత్తగా ఇప్పుడు ఆహార సంక్షోభం కూడా తోడైంది. ఫలితంగా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. పాక్ ఎగుమతులు తగ్గిపోయి దిగుమతులు పెరిగిపోయాయి. విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. డాలర్తో పాక్ రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతుంది. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే పుట్టిన ప్రతి చోట అప్పు తెచ్చి వడ్డీలు కడుతుంది. కొత్త అప్పుల కోసం ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇది చాలదు అన్నట్లు ఇప్పుడు మరో కష్టం వచ్చి పడింది. పాకిస్తాన్ కష్టాలు నానాటికి పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అత్యల్పానికి చేరుకున్నాయి. మరో వారం రోజులకే నిల్వలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కావలసినంత విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు వనరులు కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ఆ దేశ చమురు కంపెనీలు కూడా చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఆయిల్ ఇండస్ట్రీ పతనం అంచనా ఉంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆయిల్ కంపెనీలే వెల్లడించాయి. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వానికి లేఖ రాశాయి. రుణం కోసం అంతర్జాతీయ మానిటరీ ఫండ్ తో సమావేశాలను కొనసాగించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా డాలర్ పై పరిమితిని ఆ దేశం తొలగించింది. దీంతో పాకిస్తాన్ రూపాయి మారకం విలువ ఒక్కసారిగా పడిపోయింది. డాలర్ తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి ప్రస్తుతం $277.81 వద్ద ఉంది. ఈ విషయాన్ని పాక్ ఛానల్ జియో న్యూస్ రిపోర్ట్ చేసింది. సమావేశాలను కొనసాగించేందుకు కరెన్సీ మార్కం విలువ, ఆయిల్ పై సబ్సిడీ ఎత్తివేయడం లాంటి నిబంధనలను పాకిస్తాన్ కు IMF విధించింది. ఈ రెండింటినీ పాకిస్తాన్ అమలు చేస్తూ ఉండడంతో చమురు కంపెనీలు కష్టాల్లో కూరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి క్రూడ్ ఆయిల్ ను కూడా దిగుమతి చేసుకోవడం ఆ సంస్థలకు కష్టంగా మారింది. నగదు నిలువలు కూడా తగ్గిపోయాయి. ఈ తరుణంలో చమురు సంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాశాయి. డాలర్ తో పోలిస్తే పాక్ రూపాయి మారకం విలువ తీవ్రంగా పడిపోవడంతో తమకు వందల కోట్ల నష్టం వస్తుందని పాకిస్తాన్ ఆయిల్, గ్యాస్ నియంత్రణ, ఎనర్జీ మంత్రిత్వ శాఖకు ఆ దేశ కంపెనీలు లేఖ రాశాయి. ఇప్పటికే చమురుకు సంబంధించి ప్రొడక్ట్లను అన్ని అమ్ముడయ్యాయని, దీంతో నష్టం తీవ్రమవుతుందని పేర్కొన్నాయి. దేశంలో ఆయిల్ ఇండస్ట్రీ పతనం అంచనా ఉందని తెలిపాయి. వెంటనే చర్యలు తీసుకోకపోతే తీవ్ర సంక్షోభం వస్తుందని అభిప్రాయపడ్డాయి. ఒకవేళ ముడి చమురు దిగుమతిని పాకిస్తాన్ ఆయిల్ కంపెనీలు ఆపేస్తే ఇక ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ దొరకడం కూడా కష్టమవుతుంది. ఇప్పటికే ఆ దేశంలో చమురు సంక్షోభం మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయి. జనవరి 27వ తేదీ నాటికి పాకిస్తాన్ వద్ద 3,000 మిలియన్ అమెరికన్ డాలర్ల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇవి కేవలం 18 రోజులకు మాత్రమే సరిపోతాయని తెలుస్తుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత, రూపాయి విలువలో భారీ పతనంతో ఇక పాకిస్తాన్లోని ఆయిల్ సంస్థలు ముడి చమురును అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోవడం కూడా కష్టంగా మారే అవకాశం ఉంది. ఇక దీంతో ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ కు కూడా రానున్న కాలంలో కష్టంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇక మరోవైపు పాకిస్తాన్ లో విద్యుత్ కష్టాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో నేచురల్ గ్యాస్ దిగుమతి ఖర్చు అమాంతం పెరగడం కూడా ఇందుకు ఓ కారణంగా ఉంది.